హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సిజిడికి సంబంధించి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది. మీరు అందరూ చూసే ఉంటారు మ్యాక్సిమం. సో దానికి అది పక్కన పెడితే ఇప్పుడు మీకు ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ అనేది మే లాస్ట్ వీక్లో మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందుగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఉన్నది 18 నుంచి 20 తేదీలో. మీ యొక్క ఈ నెలలోనే 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ముందే నేను ఇస్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అవుతుంది. ఖచ్చితంగా కావాలంటే మీరు చూసుకోండి. పోన్ మీకే తెలుస్తుంది. మీకు ఇప్పుడు తెలియదు అన్నట్టు, పోన్ మీకే తెలుస్తుంది. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషను, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా 100% కన్ఫర్మ్ అవుతుంది. కానీ అది నేను ఈ టైం చెప్పినప్పుడు కొంచెం అటునో, కొంచెం లేట్గానో, కొంచెం ముందుగానో, లేకపోతే ఒక రోజు 2-3 రోజులు లేట్గానో వస్తుంది. కానీ రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను ఏది పెట్టినా సరే మీకు ఖచ్చితంగా దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. కానీ నా వల్ల ఎటువంటి నష్టం అనేది మీకు 100% ఉండదు. మన ఛానల్ వల్ల మీకు నష్టం అనేది ఉండదు. సో ఎందుకు అనంటే, నేను ఆల్రెడీ మీ స్టేజ్ నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ సఫర్ అయ్యి వచ్చాను. నాకు కష్టం విలువ ఏంటో నాకు బాగా తెలుసు అనమాట. సో అందుకోసమే నేను ఎలాంటి ప్రమోషన్ కానీ, లేకపోతే దీన్ని క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని ఇది చేసుకోండి, అవంతా నేనేం చెప్పను. సో ఎందుకు చెప్పను అంటే, నాకు తెలుసు అనమాట ఆ పెయిన్. సో ప్రతి ఒక్క రూపాయి లలిత జ్యువెలరీ ఓనర్ చెప్తారు, డబ్బులు ఊరికే రావు అన్నట్టు. సో ఆ డబ్బులు ఊరికే రావు అనే కాన్సెప్ట్ నాకు బాగా తెలుసు. సో అందుకోసం ఎవరిని సఫర్ చేయను అనమాట. సో దాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ 18 నుంచి 20 తేదీలో మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదైన తర్వాత మీకు మే లాస్ట్ వీక్ నుంచి మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో దానికి రెడీ అవ్వండి. చాలా మందికి మార్క్స్ అనేది చాలా ఎక్కువ మార్క్స్ అనేది వచ్చాయి. మా ఫ్రెండ్ కూడా 128 మార్కులు అనేది వచ్చినాయి. సో ఒకప్పట్లో నాకు ఒక 4 సంవత్సరాలకు ముందు 100కి నాకు 54 మార్కులు వచ్చాయన్నమాట. సో అప్పట్లో నాకు అదే గొప్ప అనిపించింది. సో ఆ క్షణంలో మాకు అదే ఆ పేపర్ అంత కష్టంగా లేదు. మీకు వచ్చినంత టఫ్ లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. మీకు వచ్చినంత టఫ్నెస్ లేదు. మాకు ఆ క్షణంలో అప్పుడు కష్టంగానే ఉండే. కానీ దాంతో పోల్చుకుంటే దానికి ఇది 100 రెట్లు కష్టం. ఇది మీకు రాను జాబ్ అనేది చాలా కష్టంగా తయారవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబు రావట్లేదు అసలు బొత్తిగా. సో చాలా కష్టంగా ఉంది. మా పరిస్థితి అయితే మా సైడ్ దారుణంగా ఉంది. ఎలాంటి ఫ్రాంక్గా చెప్తున్నాను. సో మా సైడ్ ఫస్ట్ అడిగే మొదటి మాట, పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ అడిగే మొదటి మాట ఏంటో తెలుసా? అబ్బాయికి ఏం జాబ్ చేస్తున్నాడో అడతారు. మా ఊర్లో ఫస్ట్ మాట అదే మా సైడ్ అడిగేది. మీ ఊర్లో కూడా అదే ఉంటుంది నాకు తెలిసి. మీ సైడ్ కూడా కావాలంటే మీరు చూసుకోండి కల్చర్ అవ్వక. సో మా కల్చర్ అదే. గవర్నమెంట్ జాబ్ ఉందా? గవర్నమెంట్ జాబ్ ఉంటే అమ్మాయి కోసం, లేకపోతే రావద్దు, వెళ్ళిపోమంటారు అంతే. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు. అసలు పెళ్ళిళ్ళకి రావట్లేదు ఉద్యోగాలు లేక. ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి పోతే వరద బాధితులంతా అక్కడే ఉంటారు. నేను ఇన్స్టిట్యూట్ని బ్యాడ్ చేయట్లేదు. నిరుద్యోగులు మొత్తం అక్కడే ఉంటారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు పోతే. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి 100 మార్కులు 110, 120 మార్క్స్ వచ్చినాయి చూడండి. అలాంటి వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఫిజికల్లో ఫెయిల్ అయిపోతారు. ఫిజికల్ ఎలా ఉంటుందంటే చాలా టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ కంటే టఫ్ అనమాట. 300 మందిని, 200 మందిని, 250 మందిని బ్యాచ్ వదిలితే 20 మంది, 15 మంది, 18 మంది పాస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు అనమాట. సో ఎవరైతే 110లు, 120లు, 130లు వస్తాయి చూడు, వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏదో బీటెక్ లేకపోతే ఇంకో ఏదో చదివి ఉంటారు. వాళ్ళు చదివేసేదో టైం పాస్కి రాస్తారనమాట. సరే జాబ్ కొడదామని పోతారు. అక్కడ పోయిన తర్వాత అందరూ రాలిపోతూ ఉంటారు అనమాట. సో మిమ్మల్ని నెగిటివ్ చేయని చెప్పట్లేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సో దానివల్ల మీకు ఉపయోగపడుతుంది. ఈ ఐఎస్ఆర్ డిఫెన్స్ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడకపోవచ్చు. ఈ ఐఎస్ఆర్ డిఫెన్స్ అనేది ఫ్యూచర్ బ్రాండ్ అనమాట. కావాలంటే మీకు తెలుస్తుంది. ఆ రోజు నాటి మీరు ఆలోచిస్తారనమాట. ఛానల్లో మనం తిట్టాము, దానివల్ల మాకు ఇప్పుడు ఉపయోగపడుతుందా అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకు అంత కాన్ఫిడెన్స్తో చెప్తానంటే, నేను 3-4 నోటిఫికేషన్లు చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. సో ఎక్కువ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు పరిగెత్తలేదు. ఎవడైతే బాగా పరిగెడతాడో వాళ్ళకి మార్కులు రావు. ఎవడైతే పరిగెత్తలేడో వాడి మంచి మార్కులు వస్తాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇదిగో ఈ జాబ్ మిస్ చేసుకున్నారో మళ్ళీ ఇంకో జాబ్ వస్తుందంటే గ్యారంటీ లేదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఈరోజు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు మనకు అవకాశం వస్తుందనేది మళ్ళీ చెప్పలేము అనమాట. సో ఫస్ట్ ఛాన్స్ ఇది బెస్ట్ ఛాన్స్. నేను అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా ఒకటే చెప్తాను. నేను చాలా సఫర్ అయ్యాను, చాలా జాబులు మిస్ చేసుకున్నాను. నేను ఇంకా నా గురించి వదిలే, నేను ఎక్కడో ఉండాల్సిన ఎక్కడో ఉండిపోయాను అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదని నేను మన ఛానల్ని జెన్యూన్గా ఇప్పటికి కూడా నేను ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. నేను ప్రమోషన్ గురించి ఆలోచించి ఉండుంటే, వ్యూస్ గురించి ఆలోచించుంటే ఉంటే ఇయర్కి నేను ఎంతో డబ్బులు సంపాదించుంటా యూట్యూబ్ నుంచి. సో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు నేను డబ్బుల కోసం. సో ఎందుకు చేయలేదంటే, ఆ పరిస్థితి నాకు తెలుసు, ఆ పెయిన్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చేయను. సో దాన్ని గుర్తుపెట్టుకోండి.
మీకు మేలో ఫిజికల్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఈ రిజల్ట్స్ రాంగానే కీకి సంబంధించిన ఇప్పుడు కీ వచ్చింది కదా! దానికి సంబంధించి మెయిన్ రిజల్ట్స్ వస్తది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 లిస్టులు అనేది వదులుతాడు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది ఉంటది. ఈ 4 లిస్టుల్లో 3 లిస్టులు అనేది మేల్స్‌కి, ఒక లిస్ట్ అనేది ఫీమేల్‌కి ఉంటది. ఈ 3 లిస్ట్‌లో అబ్బాయిలందరూ ఉంటారు. దాంట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు. ఆ ఫీమేల్ లిస్ట్‌లో ఎవరైతే పేరు ఉంటదో వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టన్నమాట. వాళ్ళకందరికీ అడ్మిట్ కార్డ్‌లు రిలీజ్ అవుతాయి. అడ్మిట్ కార్డ్‌లనేది ఫిజికల్ అనేది ఒక 1 వీక్ కంటే ముందుగా అడ్మిట్ కార్డ్‌లు 4 డేస్, 5 డేస్ కంటే ముందు అడ్మిట్ కార్డ్‌లు రిలీజ్ అవుతాయి. దాని తర్వాత ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ అయింది ఒక 25 డేస్‌కంతా రిజల్ట్స్. మళ్ళీ తర్వాత ఒక 10 డేస్‌కంతా మెడికల్ డీఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటది. దాని తర్వాత ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. రీమెడికల్ ఉంటది. అది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటదన్నమాట. ఇది ఒక ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌లో మీకు మళ్ళా కలుస్తూనే ఉంటాను నేను మధ్య మధ్యలో. సో, ఇది దీనికి సంబంధించింది మెజారిటీగా. సో, రిజల్ట్స్ కోసం రెడీ అవ్వండి. ఫస్ట్ రిజల్ట్స్ కంటే ముందుగా రిజల్ట్స్ ఎక్కడ పోదు. మెజారిటీగా మీరు చేయాల్సిన పని ఏందంటే ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. అమ్మాయిలు చాలామంది ఫెయిల్ అయిపోతారు. పోస్టులు మిగిలిపోతాయి ప్రతిసారి. సో, దాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు సిస్టర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సిస్టర్ నేను మీకే ఎందుకు చెప్తానంటే చాలామంది మీరే ఫెయిల్ అయిపోతుంటారు కాబట్టి చెప్తున్నాను. సో, అబ్బాయిలు కూడా ఫెయిల్ అవుతుంటారు. సో, ఇద్దరు బాగా కష్టపడండి. ఏదో ఒక జాబ్ కొట్టుకోండి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆ అబ్బాయి ఎలాంటి కష్టపడుతున్నారు, అమ్మాయిలు కూడా అలాంటి కష్టపడుతున్నారు. ఎందుకంటే నాకు ఒక సిస్టర్ ఉంది. నాకు తెలుసు ఆ పెయిన్ అనమాట. సో, దాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదవండి. జాబ్‌ని వదులుకోవద్దండి. ఏదైనా సరే ఫస్ట్ ఒక జాబ్ కొట్టండి. తర్వాత మీకు నచ్చకపోతే ఇంకో జాబ్ కొట్టుకోండి. వేరే దానికన్నా ట్రై చేసుకోండి. నేను ఏదైనా సరే జీడీకే రమ్మని చెప్పను. ఏదైనా జాబ్ కొట్టండి. కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సో, ఎందుకంటే మాక్సిమం అందరూ డిఫెన్స్‌కి వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో, దాన్ని ఆలోచించి చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీకు ఆగస్ట్ 27 కొత్త నోటిఫికేషన్ కంటే ముందుగా మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మీకు ఆ నోటిఫికేషన్ అనేది అప్పుడు రాదు. ఒక 25 డేస్ లేట్ అయ్యేది ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఈ అప్డేట్ అనేది మళ్ళీ మీకు ఇంకోసారి మీ అప్డేట్ అనేది మీకు ఇస్తాను. సో, ఇది వీడియోకి సంబంధించి. సో, ఒకవేళ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం.